ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు 7వ తేదీన ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుగులు ఉన్నాయి. అలాగే కొన్ని అదృష్టాన్ని కూడా ఇచ్చే సమయాలు కూడా ఉన్నాయి. అవేమిటో పూర్తి అంశాలలో వివరిద్దాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదంలో, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారిని సింహరాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ఆగస్టు 7వ తేదీన కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, మరికొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా శ్రీరామ అని కామెంట్ చేయండి. ముందుగా సింహరాశి వారి మంచి గుణాలు ఏమిటో, వీరి గుణగణాలు ఏమిటో తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడు కూడా సింహంలా బ్రతకాలని అనుకుంటారు. ఈ రాశి వారికి మంచి జీవితం ఉంటుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల ఎక్కువగా సూర్యకాంతిలా వెలుగుతూ ఉంటారు. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అలాగే సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఈ రాశి వారికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. వీరు చెడ్డవారికి చెడుగా ఉంటారు, మంచివారికి మంచిగా ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ఈ రాశి వారు సహాయం చేయడానికి ముందుగా ఉంటారు. సింహరాశి వారి గోచార ఫలితాలు చూస్తుంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అష్టమ శని ఉన్నది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మిగతా గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కొత్త వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. వారి గురించి తెలుసుకొని ముందుకు వెళ్ళండి. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతుంది. అలాగే సింహరాశి వారికి ఆగస్టు నెలలో 7వ తేదీన ఉద్యోగపరంగా చాలా అవకాశాలు తెస్తుంది. ముఖ్యంగా ఈ నెలలో శని 7వ ఇంట్లో ఉండడం వల్ల భాగస్వామితో లేదా కలిసి పనిచేసే ప్రాజెక్టులతో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీకు చాలా అవకాశాలు వస్తాయి. వృత్తిపరంగా అభివృద్ధి చెందడమే కాకుండా పేరు గుర్తింపు కూడా లభిస్తుంది. అలాగే గురువు 10వ ఇంట్లో ఉండడం వల్ల మీకు గుర్తింపు, పై అధికారుల మద్దతు మరియు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అష్టమ శని వల్ల వీరికి భార్యాభర్తల మధ్య కాస్త దూరం కనిపిస్తుంది. కాస్త పట్టువిడుపుగా ఉండండి. అలాగే కొత్తగా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏ వృత్తిలోనూ ప్రారంభించాలనుకుంటే ఆగస్టు 7వ తేదీన మొదలు పెట్టండి. ఇలా చేయడం వల్ల అప్పుల బాధ నుండి బయటపడతారు. కానీ కష్టపడి అప్పు తీర్చాలని కోరిక మాత్రం ఉండాలి. అలాగే ఈ రాశి వారికి కొన్ని పనులు అయినట్లుగా అనిపిస్తాయి, కానీ అవి పూర్తి కావు. వీరికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు 7వ తేదీన పూర్తిగా పనులు కాకపోయినా ఇబ్బందులు మాత్రం ఉండవు. అలాగే సింహరాశి వారు కొంత స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. అది బయట వారితోనైనా మీ భార్యతోనైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అష్టమ శని వల్ల స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఆర్థికంగా కొంత లాభాలు ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. గ్రహ సంచారం వల్ల అప్పుడప్పుడు సమస్యలు ఏర్పడతాయి. ఉద్రేకంతో కొన్ని విషయాల్లో కొంతమందిలో విరోధం వస్తుంది. మీరు వీలైనంత వరకు కాస్త మౌనం పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. మీరు ఆగస్టు 7వ తేదీన ఏ ప్రయత్నం మొదలుపెట్టినా అన్నీ కలిసి వస్తాయి. అలాగే మానవ ప్రయత్నం, దైవబలం ఉండాలి. పూర్తి అయ్యే వరకు ఎవరిని నమ్మకండి. మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఈ రాశి వారు కొన్ని చెడు విషయాలకు వెళ్ళాలని అనుకుంటారు. వాటికి దూరంగా ఉండండి. లేదంటే మీ జీవితంలో ఒక మచ్చ పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాలలో స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండండి.
అలాగే సింహరాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఈ నెలలో మీకు శని 8వ ఇంట్లో ఉండడం వల్ల దీనివల్ల మీకు మానసిక ఒత్తిడి దాగి ఉన్న ఆరోగ్య సమస్యలు లేదా జాగ్రత్తగా ఉండాల్సిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని పాటించాలి. సరిపడా విశ్రాంతి తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. సింహరాశి వారికి ఆగస్టు 7న అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలత పెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు ఏదో చెడు ఆలోచనలు కోరుతుంది. అందుకే మీ అంకిత భావం కష్టించి పని చేయండి. అలాగే గుర్తింపు పొందుతారు. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. మీ విచ్చలవిడి ఖర్చులను తగ్గించుకోండి. అలాగే ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారి తీస్తుంది. అలాగే శని 8వ ఇంట్లో ఉండడం వల్ల దీనివల్ల దాగి ఉన్న విషయాలు ఆర్థిక లాభాలు మరియు ఆరోగ్య సమస్యలపై దృష్టి మళ్లుతుంది. అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు ఆరోగ్య సమస్యలు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. జన్మకేతు ప్రభావం చేత పనులయందు చికాకులు ఒత్తిళ్లు ఏర్పడతాయి. లాభస్థానంలో గురుడు అనుకూలత వలన ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళి పూర్తి చేస్తారు. ఈ గ్రహాల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఆనందాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహిస్తే చాలు. వృత్తిపరంగా సాధారణంగా ఉంటుంది. మీ పనులపై శ్రద్ధ పెట్టండి. సింహరాశి వారికి ఆగస్టు 7 సాధారణంగా ఉంది. మీ పనులపై దృష్టి పెట్టడం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన వాటికి ఖర్చులు పెట్టండి. కొత్త పెట్టుబడులను పెట్టడానికి ఇది సమయం కాదు. కాస్త జాగ్రత్తగా ఉండండి.